ఈ రాజుగాడేందమ్మా మళ్ళీ కడుపు చేయడానికి వెళ్తున్నాడా ఏంది? ఈసారి చేయడానికి కాదు సార్, తీయడానికి వెళ్తున్నాడు. హలో, మీరేంటి అంత ఈజీగా ఎలా చెప్తారు? ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ అ ఫిజికల్ థింగ్ టు మీ, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. అయినా ఒక నోరులేని ప్రాణిని చంపితే పాపం తగులుతుంది. నాకు ఆల్రెడీ తగిలేసింది. ఆ రోజు సాటిస్ఫై అయితే పిఏ గడికి 5 లక్షలు ఇస్తాను. సాటిస్ఫై అయ్యాను, కానీ 5 ఇవ్వలా. ఆ 5 ఇంకో 5 వేసి 10 ఇస్తాను. ప్లీజ్ తీయించేసుకో. ఎవరో వచ్చినట్టున్నారు. అక్కడ కర్టన్ ఉంది, వెనక్కి దాక్కోండి. హాయ్ హాయ్. అమ్మని అమ్మ, ఈడొచ్చాడేంటి? జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను స్వీటే. సో సారీ. సారీ చెప్తే సరిపోతుందా? ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, మంచి ట్రీట్మెంట్, మంచి డిస్కౌంట్. నేను ఇప్పిస్తా. అలాగానే అబార్షన్ చేయించుకోమని అంత యాదవని మాత్రం కాదు. నీ కడుపు నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నుంచి నన్ను ఎట్టాగైనా కాపాడమని అడగటానికి వచ్చాను. ఇవి ఎందుకు ఇవి? ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ లాంటి నా మర్యాద ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అధ్వానం అయిపోద్ది. కాబట్టి దయచేసి ఉంచుకో. ముఖ్యంగా రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు. అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కరెక్టో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవరో వచ్చారు, మీరు ఆ రూమ్ లో దాక్కోండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. $10 లక్షలు స్వీటీ, ఫైనాన్స్ ఇస్తున్నా. గ్యారంటీ అక్కర్లేదు, షూరిటీ అక్కర్లేదు. నీ దగ్గరన్నప్పుడు తిరిగిచ్చే. ఎందుకు? అదేంటి స్వీటీ, మన పైసలకు వడ్డీ వస్తున్నప్పుడు ఇంట్లో ఖాళీగా పెట్టి కూర్చోవద్దు. ఏంటి? నీకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఇంట్లో కూర్చోవద్దు. నా ఫ్రెండ్ డాక్టర్. అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు. అయితే నా తాను ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? ఒక మంచి సెలబ్రిటీని చూసి పెళ్లి చేసుకో. ఈ అకౌంట్ ఆడికి దోసే. చిచి, అసలు ఎలా మాట్లాడుతున్నారండి? ఎవరో వచ్చినట్టున్నారు, మీరు లోపల రూమ్ లో ఉండండి ప్లీజ్. సరే.